ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. భారతీయ హిందూ సాంప్రదాయానికి స్వాగతం. నా పేరు తాడీశ్వరి. నేను గతంలో అయోధ్య రాముడి గురించి ఒక వీడియో చేశానండి. అదేంటంటే అసలు మనకి అయోధ్య రామ మందిరం రావడానికి 500 సంవత్సరాలు ఎందుకు సమయం పట్టిందో నేను ఆ వీడియోలో వివరించడం జరిగిందనమాట. అయితే ఆ వీడియో కింద నాకు ఒక కామెంట్ వచ్చింది. అదేంటంటే నేను ఆ వీడియోలో ఏమని చెప్పానంటే, మనకి అయోధ్య రామ మందిరం రావడానికి 500 సంవత్సరాల సమయం పట్టింది అంటే, మనల్ని రామచంద్రమూర్తి పరీక్షించాడు. వీళ్ళు అసలు ఆ కార్యాన్ని సాధించగలరా లేదా అని పరీక్ష పెట్టడం కోసమే రాముడు 500 సంవత్సరాలు నిరీక్షించాడు అని నేను ఆ వీడియోలో చెప్పడం జరిగిందనమాట. కావాలంటే మీకు ఆ వీడియో లింక్‌ని నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, చూడండి. అయితే నాకు ఆ వీడియో కింద ఏమని కామెంట్ పెట్టారంటే, రామ మందిరం రావడానికి 500 సంవత్సరాలు సమయం పట్టిందని నీకు కానీ లేకపోతే మరెవరికైనా కలలోకొచ్చి రామచంద్రమూర్తి చెప్పారా? లేకపోతే నువ్వేదైనా ఊహించుకొని చెప్పేస్తున్నావా? అని నాకు ఆ వీడియో కింద కామెంట్ పెట్టడం జరిగిందనమాట. అయితే నేను దానికి సమాధానంగా ఎప్పుడో చెప్పాల్సిందండి. కానీ మా ఇంట్లో ఆరోగ్య పరిస్థితులు ఎవ్వరికీ అంత బాగోలేని కారణంగా నేను వీడియోలు చేయడం కుదరలేదనమాట. ఇప్పుడు కూడా చూడండి, నా గొంతు కొంచెం బొంగురు గొంతు అయిపోయింది. అయితే మొన్నటి వరకు వీడియోలు పెట్టాను కానీ అవన్నీ ఎప్పుడో చేసినటువంటి పాత వీడియోలనమాట. కాబట్టి నాకప్పుడు వీడియోలు చేయడం నాకు కుదరలేదు. కానీ దానికి సమాధానంగా నేను ఇప్పుడు ఆ కామెంట్స్ అన్నిటికీ నేను వివరణ అయితే ఇస్తానండి. రామచంద్రమూర్తి నాకేమీ కలలోకొచ్చి చెప్పలేదండి. ఇలా అయోధ్య రావడానికి 500 సంవత్సరాల సమయం పడుతుందని నాకు కలలో చెప్తే అంతకన్నా మహాభాగ్యం నాకింకేముంటుంది చెప్పండి? నేను ఎంత అదృష్టవంతురాలినవుతాను చెప్పండి? నిజంగా ఎవరైతే ఈ కామెంట్ పెట్టారో ఆ ఆకాశ రామన్న అన్నటువంటిది నిజంగా జరిగితే నా అంత అదృష్టవంతురాలు ఇంకొకళ్ళు ఉండరండి. సరే, రామచంద్రమూర్తి నాకేమీ కలలో కనిపించి చెప్పలేదు కానీ, మనం ఒక్కసారి రాముడి జీవిత చరిత్రను చదివినట్లయితే ఆయన జీవితం మొత్తం ఓర్పు, సహనమే కదండీ! ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఇంకేం కావాలి చెప్పండి? కాబట్టి మనం ఆయన జీవిత చరిత్రను తెలుసుకున్నట్లయితే మనకి సంపూర్ణంగా అర్థమవుతుంది. సరే, ఇప్పుడు రాముడి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రామచంద్రమూర్తి చక్కగా పుట్టారు. అన్ని విద్యలు చక్కగా నేర్చుకున్నారు. అన్ని విద్యలు చక్కగా నేర్చుకున్న తర్వాత విశ్వామిత్ర మహర్షి వచ్చి నాతో పంపించమని అడిగితే దశరథ మహారాజు గారు పంపించడం జరిగింది. ఆ తర్వాత ఆయన వివాహం జరిగింది. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఇక్కడ వరకు రాముడు కష్టపడినట్టు, ఓపిక పట్టినట్లు మనకెక్కడా కనిపించదు. కానీ రామయ్య తల్లి పినతల్లి ఎవరైతే ఉన్నారో కైకేయి, ఆవిడ వచ్చి దశరథ మహారాజు గారిని రాముణ్ణి 14 సంవత్సరాలు అరణ్యవాసానికి పంపించమని అడిగితే అక్కడ మనకి రామచంద్రమూర్తి యొక్క నిజ స్వరూపం మనకు అర్థమవుతుందండి. రామచంద్రమూర్తికి నిజంగా సహనం లేకపోయినట్లయితే, ఓర్పు ఓపిక లేకపోయినట్లయితే అక్కడ నేను 14 సంవత్సరాలు వనవాసం చెయ్యను, నేను అందరి కొడుకులతో సమానంగానే నేను కూడా మా నాన్నగారికి పుట్టాను కాబట్టి అరణ్యవాసం చేయాల్సినంత కర్మ నాకు పట్టలేదు, కాబట్టి నేను వెళ్ళను, ఈ సుముహూర్తానికే నేను పట్టాభిషేకం చేసుకొని ఒక మహారాజు హోదాలో నేను ఉంటాను అని అనగలడు. కానీ అక్కడ ఆయన అనలేదు. ఎందుకని అనలేదు? అక్కడ ముందుగా దశరథ మహారాజు గారు కైకమ్మకు ఒక వరాన్ని ఇచ్చారు. ఎప్పుడో వరాన్ని ఇచ్చారు. ఆ వరాన్ని కైకమ్మ ఇప్పుడు కోరుకుంది. కాబట్టి తండ్రి మాట నిలబెట్టవలసినటువంటి ధర్మం కొడుకు మీద ఉంది కాబట్టి తండ్రి కోసం ఆయన 14 సంవత్సరాలు ఎంతో కష్టపడి భార్య సహితుడై అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు. అరణ్యవాసం ఏమన్నా మాటలు అనుకుంటున్నారా? ఒక సాధారణమైన మనిషి, మనమే ఉన్నామే, మనల్ని ఒక నెల రోజుల పాటు అడవుల్లో వదిలేస్తాను, ఆ తర్వాత వచ్చి నేను తీసుకెళ్తాను అని అంటే అక్కడ మనం ఒక్కళ్ళం ఉండగలమా? అక్కడ ఎన్నో క్రూర మృగాలుంటాయి, ఎన్నో పాములుంటాయి, ఎన్నో విషపు జంతువులుంటాయి, భూత పిశాచాల్లాంటివి ఎన్నో తిరుగుతూ ఉంటాయి ఆ అరణ్య మార్గంలో. అటువంటి అరణ్యంలో బ్రతకాలంటే అది ఎంత నరకంగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ కాకుండా ఆ అరణ్యంలో తినడానికి కూడా ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. దుంపల కోసం, వేర్ల కోసం, పండ్ల కోసం ఆ అరణ్యం మొత్తం
తిరిగితే కానీ తిండి దొరకదు. నీటి కోసం కూడా ఎక్కడెక్కడ ఏమేం నదులున్నాయో అని మనం వెళ్ళి చూసుకోవాలి. ఇవి కాదన్నట్లు కారు చీకటిగా ఉంటుంది. రాత్రిపూట అయితే ఏ పామొచ్చి మీద పడిపోద్దో తెలీదు. ఏ పులొచ్చి తినేస్తదో తెలీదు. అంత భయంకరంగా ఉంటుంది అరణ్య జీవన విధానం. అటువంటి అరణ్యానికి రాముడు నేను వెళ్ళను అని చెప్పగలడు. కానీ చెప్పలేదు. అంటే ఇక్కడ మనకి రాముడు ఓర్పు పట్టాడని తెలుస్తుందా లేదా? ఆ ఓర్పు ఆయన ఎందుకు పట్టాడు? రామాయణం అంటే ఏమిటి? రాముడు నడిచినటువంటి దారి. కాబట్టి అక్కడ రాముడు ఓర్పు పట్టి చూపించాడు. కాబట్టి ఆ ఓర్పు మనకి ఎంతుందో తెలియచేయడం కోసమే రాముడు అయోధ్య విషయంలో కలగజేసుకోకుండా వీళ్ళు అసలు ఈ కార్యాన్ని సాధించగలరా లేదా అని నిరీక్షించాడనమాట. మీకు ఆ ఒక్క ఉదాహరణే కాదండి. మీరు రామాయణం చదివితే అడుగడుగున రాముడి యొక్క ఓర్పును మీరు గుర్తించవచ్చు. రావణాసురుడు వచ్చి సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్ళిపోయాడు. ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత రావణాసురుడు వాలి ఇద్దరూ మంచి స్నేహితులన్నమాట. వాలి చిటికేస్తే చాలు రావణాసురుడు ఏ పనైనా సరే చేసేయగలడు. ఇది మనకి రామాయణంలోనే తెలుస్తుంది. అటువంటి వాలి సుగ్రీవుడు ఇద్దరూ అన్నదమ్ములు. అయితే ఒక నీచుడు ఇంకొక నీచుడితోనే ఫ్రెండ్షిప్ చేస్తాడు. అవునా కాదా చెప్పండి? ఒక మంచివాడు ఎప్పుడు ఒక చెడ్డవాడితో స్నేహం చేయడు. అలా పొత్తు కుదరదు కూడాను. ఎందుకంటే మనం ఒకరితో స్నేహం చేశాము అంటే అవతల వాళ్ళలో కూడా మనలాంటి లక్షణాలు ఉంటేనే మనం స్నేహం చేస్తాం. అవునా కాదా చెప్పండి? కాబట్టి రావణాసురుడు ఎంతైతే నీచుడో వాలి కూడా అంతే నీచుడన్నమాట. కానీ వాలి సుగ్రీవుడు ఇద్దరు అన్నదమ్ములు. ఈ సుగ్రీవుడు ధర్మ మార్గంలో ఉన్నటువంటి వాడు. కాబట్టి రాముడు వాలి యొక్క సాయం కోరి ఈ సీతమ్మ తల్లిని తెచ్చుకోగలడు. కానీ వాలి ఒక పరమ నీచుడు. అటువంటి వాడితో నేను స్నేహం చెయ్యను. నాకు నా సీత రావడానికి కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు, కానీ ఒక చెడ్డవాడితో స్నేహం చేసి నేను నా సీతను తెచ్చుకోలేను అని చెప్పి కొంచెం ఆలస్యం అయినా కానీ సుగ్రీవుడితో స్నేహం చేసి సీతమ్మ తల్లిని తెచ్చుకున్నాడు రాముడు. ఇక్కడ కూడా మనకు ఆయన ఓర్పు కనిపిస్తుందా లేదా చెప్పండి? నిజం చెప్పాలంటే ఆయన జీవితం మొత్తం కూడా ఓర్పు సహనమే. ఈ రెండింటిని మనకు నేర్పించడమే రామాయణం యొక్క గొప్పతనం. అది రాముడు మనకి నడిచి చూపించినటువంటి దారి కాబట్టి దాని పేరు రామాయణం అయ్యిందనమాట. కాబట్టి అయోధ్యను ఎప్పుడో ముస్లిమ్స్ ఆక్రమించారు. కానీ రాముడు తలుచుకుంటే ఎంతోసేపు పట్టదు మనకి అయోధ్య రావడానికి. కానీ మనలో కూడా ఆ కార్యాన్ని సాధించగలిగినటువంటి ఓపిక సహనం ఉన్నాయా లేదా అని రాముడు మనకి పరీక్ష పెట్టాడు. ఇది మనకి రామాయణం చదివితే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలంటే నేను మీకు చెప్తున్నటువంటి విషయాలన్నీ కూడానండి నేను నా సొంతంగా చెప్తున్నటువంటి విషయాలైతే ఏమీ కాదు. ఇంతకుముందు నేను గురువుల ద్వారా నేర్చుకున్నటువంటి విషయాలు, అలాగే నాకేమైనా తెలియకపోతే కొన్ని పుస్తకాలను కూడా నేను చదువుతూ ఉంటాను. వాటిల్లో ఉన్నటువంటిది నిజమా కాదా అని నేను మా గురువు గారిని సంప్రదించి తెలుసుకున్న తర్వాత మాత్రమే నేను మీకు తెలియజేస్తానే కానీ నేను నా నోటికి వచ్చినాయో లేదా నేను ఊహించుకొని చెప్పడమో మాత్రం ఇక్కడ నేను ఎప్పుడూ జరగలేదు. ఇక ముందు భవిష్యత్తులో కూడా ఎప్పుడూ అలాంటివి జరగవండి. ఎందుకంటే నేను ఈ విషయాలన్నీ చెప్తున్నది దేనికోసం అంటే ఇప్పటికీ చాలా మందికి ఏది మంచో ఏది చెడో తెలియట్లేదండి. ఒక అబద్ధాన్ని పట్టుకొని ఒక నిజం అని మాట్లాడుతున్నారు. ఒక నిజాన్ని పట్టుకొని ఒక అబద్ధం అని మాట్లాడుతున్నారు. కాబట్టి ఏదో నాకు తగినదేదో నేను మా గురువుల ద్వారా నేను తెలుసుకొని నేను మీకు తెలియజేయడం జరుగుతుందే కానీ నా సొంతంగా మాత్రం ఇక్కడ నేనేమీ చెప్పడం లేదండి. నేను ఏది చెప్పినా అది శాస్త్రబద్ధంగానే నేను చెప్తున్నాను. సరేనండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మనం మరలా మరొక మంచి వీడియోతో కలుద్దామండి. సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు.